ఇక్కడ మనము నిమ్మకాయ మిరియం చేసుకోబోతున్నామండి. 3 నిమ్మకాయలు తీసుకున్నాము. వీటిని విత్తనాలు పడకుండా జ్యూస్ తీసి పెట్టుకున్నాము. అలాగే ఒక గుప్పెడు వెల్లుల్లి తీసుకున్నామండి. దీన్ని కూడా క్రష్ చేసి పెట్టుకుందాము. ఇదైతే పూర్తి పాతకాలం నాటి వంట అండి. మనకి ఏదైనా జ్వరం వచ్చినప్పుడు లేదా నోరు బాగలేనప్పుడు కాస్త ఇది చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నోటికి బాగుంటుంది. ఈ నిమ్మ పులుసులో 1 స్పూను సాల్ట్ వేసుకున్నాము. 1.5 స్పూను మిర్చి పౌడర్ వేసుకున్నామండి. అలాగే కొద్దిగా పసుపు వేసుకునేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేయాలండి పూర్తిగా. దాదాపుగా ఇది ఒక 50 ఏళ్ళు అండి, మా నానమ్మల కాలం నాటి రెసిపీ అండి. ఈరోజు నాకు గుర్తొచ్చి చేసుకుంటున్నాను. కాస్త నోటికి రుచిగా ఉండాలని. పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటుందండి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనము దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ వెలిగించి చిన్న పోపు ప్యాన్ పెట్టుకున్నామండి. ఇందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. కాస్త పోపు కోసము ఆవాలు వేసుకున్నాము. కాస్త జీలకర్ర కూడా వేసుకున్నాము. మీరు కావాలంటే శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు ఇవన్నీ అన్నీ వేసుకోవచ్చండి. కరివేపాకు కూడా మనం క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసుకున్నాము. తర్వాత కాస్త ఇంగువ వేసుకున్నాము. తర్వాత ఈ పోపు చిటపటలాడింది కదండి, ఇక ఆఫ్ చేసి చల్లారి చేసుకుందాము ఈ పోపుని. ఈ నిమ్మకాయ పులుసులో వేడి ఇది పొయ్యకూడదండి, చేదు వస్తుంది నిమ్మ పులుసు. కాబట్టి చల్లారిన తర్వాత మాత్రమే ఈ పోపు వేసుకునేసి ఇలా కలిపేసి పెట్టుకున్నామంటే కలుపుకున్న వెంట నుంచే వాడుకోవచ్చండి. దీన్నైతే ఒక గాజు సీసాలో కానీ అలా పోసి పెట్టుకున్నామంటే ప్లాస్టిక్ కంటైనర్లో కానీ మీకు 20 డేస్ కానీ 25 డేస్ కానీ అలా ఉంటుందండి. బయటైనా పెట్టుకొని వాడుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా కూడా పెట్టుకోవచ్చండి. ఇది పూర్తి వీడియో చూడాలనుకుంటే మీరు మన ఛానల్ నేమ్ కింద లింక్ టచ్ చేయండి. పూర్తి వీడియో చూస్తారు. నేనైతే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇది చేసుకున్న వెంటనే నాకు కూడా ఇది టేస్ట్ చేయాలనిపించిందండి. అందుకే కాస్త అన్నం పెట్టుకునేసి ఈ మిరియాన్ని కాస్త కలుపుకొని టేస్ట్ చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి. ఈరోజు నాకు మా నానమ్మ గారు వీళ్ళు గుర్తొచ్చేసారు ఇది తిన్న వెంటనే. మీరు ఇలాగ చేసుకోండి. సి విటమిన్ మెండుగా ఉంటుందండి దీనిలో. మీకు నచ్చుంటుంది అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.